హాయ్ పిల్లలు, ఎలా ఉన్నారు? ఈరోజు మనం ఒక మంచి కథను గురించి తెలుసుకుందాము. అనగనగనగా ఒక పెద్ద అడవి. ఆ అడవిలో చింటూ అనే ఒక చలాకీ కోతి ఉండేది. ఒక బలమైన ఏనుగు కూడా ఉండేది. ఒకరోజు వాళ్ళిద్దరికీ చిన్న వాదన వచ్చింది. నేను గొప్ప అంటే నేను గొప్ప అని వాదులాడుకోవటం మొదలుపెట్టారు. గజరాజు తన తొండాన్ని పైకెత్తి, నాకు చాలా బలం ఉంది, నేను ఏ చెట్టునైనా అవలీలగా పీకేస్తాను అని గొప్పలు చెప్పింది. దానికి చింటూ నవ్వుతూ, నేను గాలిలో తేలినట్లు ఎంత వేగంగా చెట్లెక్కగలనో తెలుసా, నీలాగా నెమ్మదిగా నడవను అని ఎగతాళి చేసింది. వీరిద్దరి గొడవ విన్న అడవి పెద్ద గుడ్లగూబ తాత బయటికొచ్చింది. మీలో ఎవరు గొప్పో తేల్చాలంటే ఒక పోటీ పెడతాను, అందులో గెలిచిన వాళ్లే గొప్ప అని చెప్పింది. అదిగో ఆ నది అవతల ఉన్న చెట్టుకి ఒక ఎర్రటి యాపిల్ పండుంది. మీ ఇద్దరిలో ఎవరు ముందుగా వెళ్ళి ఆ పండును తీసుకొస్తారో వాళ్లే విజేత అని షరతు పెట్టింది గుడ్లగూబ. పోటీ మొదలవగానే చింటూ కోతి గబగబా పరిగెత్తింది. కాని నది దగ్గరకు రాగానే ఆగిపోయింది. నదిలో నీళ్లు చాలా లోతుగా ఉన్నాయి. దానికి ఈత రాదు. ఎలా దాటాలా అని దిగులుగా కూర్చుండిపోయింది. ఇంతలో గజరాజు మెల్లగా అక్కడికొచ్చి నదిని చాలా సులభంగా దాటేసింది. కాని పండు ఉన్న చెట్టు చాలా ఎత్తుగా ఉంది. గజరాజు ఎంత ప్రయత్నించినా తన తొండంతో పండును అందుకోలేకపోయింది. అప్పుడు చింటూకి ఒక ఐడియా వచ్చింది. గజరాజా, నువ్వు నన్ను నీ వీపు మీద ఎక్కించుకొని నది దాటించు, నేను చెట్టెక్కి ఆ పండును కోస్తాను అని అడిగింది చింటూ. దానికి గజరాజు సంతోషంగా ఒప్పుకుంది. ఇద్దరూ కలిసి పండు తీసుకుని గుడ్లగూబ తాత దగ్గరికి వెళ్లారు. అప్పుడు గుడ్లగూబ తాత నవ్వుతూ ఇలా అంది, నది దాటటానికి ఏనుగు బలం అవసరమైంది, పండు కోయటానికి కోతి చురుకుదనం పనికొచ్చింది. కాబట్టి ఎవరి బలం వాళ్లదే. అందరూ కలిసిమెలిసి ఉంటేనే ఏదైనా సాధించగలము అని చెప్పింది. అప్పట్నుంచి గజరాజు చింటూ మంచి స్నేహితులుగా మారిపోయారు. ఎవరి సామర్థ్యం వాళ్ళదే. కలిసికట్టుగా ఉంటే మనం దేన్నైనా సాధించవచ్చు. ఈ కథ గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని కథల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.